జై గురుదేవ్. లివింగ్ ఇన్ ద సెంటర్, కేంద్రంలో జీవించడము. అటు ఇటు చలించకుండా కేంద్రంలో జీవించడము. ఏక ఏవ భవాంబోధ వాసీదస్తి భవిష్యతి నతే బంధోస్తి మోక్షో వా కృత్య కృత్య సుఖం చరా. ప్రపంచము అలాగనే ఉంది, ఇక పైన కూడా ఇలాగనే ఉండబోతోంది. ఇప్పుడు అలాగే ఉంటుంది, భవిష్యత్తులోని అలానే ఉంటుంది. ఎన్నో జన్మలు ఎత్తారు, ఈ గ్రహం మీదకి వచ్చారు ఎన్నో జన్మలు ఎత్తి. ఎందరో సాధువులు వచ్చారు, భూమి మీద పుట్టారు. ఎంతో మంచి మనుషులు వచ్చి భూమి మీద జీవించారు. కానీ ఈ విశ్వము అలాగనే ఉంది. చాలా మంది రక్షకులు వచ్చారు, కానీ ప్రపంచం మారిందా? అలాగనే ఉంది. మళ్ళీ 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 ఏడాది తర్వాత ఏడాది అవే జరుగుతూ ఉన్నాయి ప్రపంచంలో. సో మీకేదైనా ప్రపంచాన్ని మార్చేయాలి అనే ఐడియా కనుక ఉంటే, ఆ మాయ ఉంటే కనుక ప్రపంచం మొత్తాన్ని మార్చేస్తాము అని, మారిపోవాలి అని, కానీ అది విడిచిపెట్టేసేయండి. అది ఎప్పుడు ఇంతకు ముందు జరగలేదు. మార్పు అనేది, ట్రాన్స్ఫార్మ్ చేసేసేయడం అనేది భవిష్యత్తులో కూడా జరగదు. వినడానికి ఇది దీపావళి బాంబు పేల్చినట్లు ఉండొచ్చును గాక. ఇది చాలా ప్రత్యేకమైన సూత్రము. జూయిష్ పీపుల్ ఏం చెప్తారు? భగవంతుడు వచ్చాడు, మోజెస్తో మాట్లాడాడు, ఒక్క మోజెస్తో మాత్రమే మాట్లాడాడు అంటారు. క్రిస్టియన్స్ ఏమంటారు? జీసస్ ఒక్కడే భగవంతుడికి కొడుకు అని చెప్తారు. జీసస్ మాత్రమే భగవంతుడు త్యాగం చేశాడు, సాక్రిఫైస్ చేశారు, క్రూసిఫిక్షన్ తీసుకున్నాడు అని చెప్పంటారు. ఇంకా మరి ఆశ లేదు, ఇంకొకళ్ళు రారు అంటారు. ఆ, ఒక జీసస్ మాత్రమే ప్రపంచాన్ని రక్షిస్తాడు అంటారు. 2000 సంవత్సరాలు అయింది జీసస్ వచ్చి. ఏమైనా మారిందా? అలానే ఉంది. అవునా? ఇంకా ముస్లిమ్స్ ఏమంటారు? మొహమ్మద్కి మించిన వాళ్ళు లేరు. 1600 సంవత్సరాలు అయింది మొహమ్మద్ వచ్చి, ప్రవక్త వచ్చి. ఆఖరి పుస్తకం ఖురానే, దానికి మించింది లేదు. అవునా? ఇదే ఆఖరి ఛాన్స్. అవునా? జరుగుతోందా? భవిష్యత్తులో ఆయన జరగబోతోందా? 1600 సంవత్సరాలు అయింది, ఏమైనా బెటర్ అయిందా ప్రపంచము? 1600 సంవత్సరాలు గడిచిపోయాయి అలానే. మీరు అనుకుంటారు నేను ధ్యానం చేస్తున్నాను 10 ఏళ్ల నుంచి, నాకేమీ జరగలేదండి అంటూ ఉంటారు. ఏమి ఇంప్రూవ్మెంట్ లేదండి అంటూ ఉంటారు. శాస్త్రాలు పట్టుకు వెళ్ళాడుతూ ఉంటారు జనాలు. ఏమైనా జరిగిందా? ఏమైనా రక్షించగలిగేరా? వాళ్ళేమన్నా స్వర్గానికి వెళ్ళారా? వెళ్ళినట్లన్నా ప్రూఫ్ చూపించగలరా? ఇంకొక ఏదో ఉంది అని చూపించగలరా ప్రూఫో? ఇది సత్యము, ఇది నిజము. ఏమీ జరగలేదు, అంతా అలాగనే ఉంది. జనాలు అంటూ ఉంటారు సత్యయుగం ఎంతో గొప్పది అని చెప్పేసి. అబ్బో అద్భుతం అండి, సత్యయుగంలో ఎంతో బాగుండేది, ఇప్పుడు కలియుగం కాబట్టి ఇలా ఉంది అంటూ ఉంటారు. ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు అని అడగాలనిపిస్తోంది అని చెప్తున్నారు గురువు గారు. సత్యయుగంలో 4 అవతారాలు ఎత్తారు భగవంతుడు. 4 రాక్షసుల్ని సంహారం చేయడానికి విష్ణుమూర్తి 4, 5 అవతారాలు తీసుకున్నారు. కలియుగంలో కనీసం మీకు స్వేచ్ఛ అయినా ఉంది. ఇంకా బెటర్. సత్యయుగంలో రాక్షసులు చేసే చెడ్డ పనులు చూస్తే, హింసాత్మక పనులు చూస్తే కలియుగమే బాగుందేమో అనుకుంటారు. ఎందుకంటే సత్యయుగంలో ఏదైనా ఒక మంత్రం తీసుకుని ధ్యానం చేసే స్వేచ్ఛ జనాలకి లేదు. నారాయణ అనేసరికల్లా ధ్యానం చేద్దాం అనుకుంటే హిరణ్యకశిపుడు వచ్చి ఒప్పుకునేవాడు కదా, నా పేరుతోనే జపించు, నువ్వు నారాయణ జపించడానికి వీల్లేదు అనేవాడు. ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడుంది? ఇంకా ఇప్పుడు నయం, మనం కూర్చుని మనకు కావాల్సిన మంత్రంతో ధ్యానం చెయ్యొచ్చు. ఓ మూలను కూర్చుని ఏం చేస్తున్నామో కూడా మిగతా వాళ్ళకి తెలియదు. అంత కామ్గా మన ధ్యానం మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆ స్వేచ్ఛ ఉంది కలియుగంలో. ఇది సత్యయుగంలో లేదు ఈ స్వాతంత్రం. వందల కొద్దీ మునులు, ఋషులు
చాలా కష్టపడ్డారు ఆ కాలంలో. నారాయణ నారాయణ అని కూడా అనలేరు వాళ్ళు. హిరణ్యకశిపుడు ఎదురు పడిపోతాడు, వెంటనే నారాయణ అనగానే ఎదురుకొచ్చేస్తాడు అతని ఆ, గ్రూప్తో. ఈ పండిట్స్ అందరినీ కూడా బాధలు పెడుతూ ఉంటాడు, ఎందుకు నారాయణ అన్నావు అని చెప్పేసి. ప్రపంచం అలా ఉండేది, ఇప్పుడు అలాగనే ఉంది, ఇక పైన కూడా అలాగనే ఉండబోతోంది ఈ ప్రపంచము. ఆ, ఎప్పుడూ కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మంచి పనులు చేస్తూ ఉంటారు, అందరికీ బెనిఫిట్ అయ్యేలాగా పని చేస్తూ ఉంటారు, లాభాలు చేకూరుస్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేస్తూ క్రైములు చేస్తూనే ఉంటారు. ఈ ఇదేం చేస్తుంది, అటొచ్చి ఇటొచ్చి కొంచెం అటు ఇటుగా సమతుల్యాన్ని ఉంచుతుంది, ప్రపంచంలో నిలబడేటట్టు చేస్తూ ఉంటుంది. కానీ ప్రపంచంలో ఎప్పుడు మంచి చెడు ఉంటూనే ఉంటాయి, ఇలానే ఉంటుంది. ఈ వ్యతిరేక విరుద్ధ భావాలు ఉన్నాయి చూసారో, అవి రెండు పక్క పక్కనే ఉంటాయి. అవే ఈ ప్రపంచాన్ని చేస్తాయి. ఒక వృత్తం గీయాలి అంటే ఒక పాయింట్ సరిపోదు, రెండు పాయింట్లు ఉండాలి. ఒక డయామీటర్ ఉంది చూసారు అడ్డగీత సర్కిల్లో, దానికి రెండు గీతలు ఉంటేనే ఆ లైన్ గీయగలము. ఏ లైన్ అయినా సరే రెండు చుక్కలు ఉండాలి, ఉంటేనే గీత గీయగలము. వ్యతిరేకంగా ఉండే చివరలో ఆ లైన్కి ఉంటేనే వృత్తం వస్తుంది. ఏక ఏవ భవాంబోధ వసే దస్తి. ఒక్కటే విశ్వం ఉంది, రెండు వేర్వేరు విశ్వాలు ఉన్నాయి అనుకోకండి, రెండు వేర్వేరు జాగాలు ఉన్నాయి అని అనుకోకండి. స్వర్గం ఇక్కడ ఉంటుంది, నరకం అక్కడ ఉంటుంది, అంతా ఒక్కటే మీ మనసులోనే ఉంది, ఇంకెక్కడా లేదు. నువ్వే స్వర్గము, నువ్వే నరకము. వైదిక పూజలు చేసేటప్పుడు ఆత్మ పూజ, ఆత్మకి పూజ చేస్తారు ముందు. ప్రకృతి అంతా ఆత్మలోనే ఉంది, స్వర్గం కానివ్వండి నరకం కానివ్వండి మీ మనసులోనే ఉంది. మీ ఆత్మ అంటే మీ మనసు. ఎప్పుడైతే ఈ మనసు మూసుకుపోయి ఉందో అదే నరకం అండి. ఎప్పుడైతే మనసు విప్పార్చుకొని ఉందో అది నీలో నువ్వు, అదే స్వర్గము, నీలో నువ్వు విశ్రాంతిగా ఉండడము. యుఎస్లో గురూజీ ఉండేటప్పుడు ఒక పార్టిసిపెంట్ తాలూకు తల్లిదండ్రులు వచ్చారట గురువు గారిని కలవడానికి. ఆ తల్లి అడగడం మొదలుపెట్టిందిట, అసలు స్వర్గం ఎలా ఉంటుంది అని అడిగిందిట గురువు గారిని. ఎందుకంటే నేను స్వర్గానికే వెళ్ళబోతున్నాను, అక్కడ కంఫర్టబుల్గా ఉంటుందా, దోవతెర పట్టుకెళ్ళాలా, ఆ, ఆ, ఆతృత, సీరియస్గా అడుగుతోంది ఆమె. నీకెలా తెలుసు నువ్వు ఖచ్చితంగా స్వర్గానికే పెడతావు అని చెప్పేసి. అంటే నేనేమో మంచి కాథలిక్ క్రిస్టియన్ని, ఆ, చాలా చాలా జీసస్కే నా జీవితాన్ని అంకితం చేశాను, అందువల్ల నాకు అక్కడ ఒక స్వర్గంలో ఒక జాగా రిజర్వ్ చేయబడి ఉంది. పాస్టర్ ఆ ఫాదర్ అలా చెప్పున్నాడు అనమాట, నువ్వు స్వర్గానికే పెడతావు అని చెప్పేసి. అందువల్ల నేను ఎక్కడికి పెడతాను అనేది నాకు డౌటే లేదు. చర్చ్ ప్రీస్ట్ నాకు చెప్పున్నారు ఆల్రెడీ, నేను స్వర్గానికే పెడతాను, అక్కడ నాకు ఒక జాగా రిజర్వ్ చేసి ఉంది. ఆ, అయితే అక్కడ దోవలు ఉంటాయేమో, అసలు ఎలా ఉంటుంది, నాకు కంఫర్టబుల్గా ఉంటుందా, అది మాత్రం మిమ్మల్ని తెలుసుకుందాం అని అనుకుంటున్నానండి. నవ్వాలో ఏడవాలో తెలియలేదు గురువు గారికి. ఇంత సీరియస్గా అడుగుతున్నారు ఈ ప్రశ్నలు. నిజంగా నమ్మి స్వర్గానికే వెడతాను అని ఏక ఏవ భవాంబోధో. ఇదంతా ఒక్కటే ప్రపంచము, ఒక్కటే విశ్వము. ఈ మొత్తం ప్రపంచాన్ని మార్చేస్తాను అని అనుకోకు. నీ మనసులో ఇది పెట్టుకుని ఏదో ప్రపంచాన్ని మార్చేయాలి అని అనుకుని, చుట్టూ ఉండే మనుషుల్ని మార్చేయాలి అని అనుకుని, నువ్వు గెలిచావో ఓడిపోయావో తర్వాత విషయం. ఖచ్చితంగా విసుగైతే మాత్రం వస్తుంది కొన్నాళ్ళ తర్వాత. మారుస్తావో ఇంకా వరుస చేసేస్తావో తర్వాత మాట, ఇంకా వరుస అవుతుంది, విసిగించేస్తావు చుట్టుపక్కల వాళ్ళందరినీ మార్చాలి అనే ఉద్దేశంతో. ఏక ఏవ భవాంబోధ. ప్రపంచము ఇలానే ఉంటుంది, ఇక పైన కూడా ఇలాగే ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఇదే ప్రపంచము, అదే విశ్వము, ఇవే మనుషులు, అవే సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. మనుషులను, నీ చుట్టూ ఉండే మనుషుల్ని మార్చాలి అని చూడకు. మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు, ఎందుకు వీళ్ళంతా ఇలా ఉన్నారు అని అనుకోవచ్చు. వాళ్ళు మీ పట్ల మంచిగా ప్రవర్తించవచ్చు, ప్రవర్తించకపోవచ్చు. నేను వాళ్ళకు ఒక పాఠం నేర్పిస్తానండి అని మీరు అనుకోవచ్చు. జీవితాంతం వాళ్ళు గుర్తుంచుకునేటట్టు పాఠం నేర్పిస్తాను వాళ్ళకి అని మీరు అనుకోవచ్చు. హలో,
విశ్రాంతిగా ఉండు, వదిలేసేయి. ప్రపంచం ఇలాగనే ఉంటుంది. నతే బంధోస్తి మోక్షోవ కృతకృత్యౌ సుఖం చరా. ఒకటి గుర్తుంచుకో, నువ్వు బంధంలో లేవు. ఏది నిన్ను బంధించటం లేదు. నువ్వు ఫ్రీగా ఉన్నావు. నీ ఫ్రీడమో నీ బంధానికి సంబంధించే. నువ్వు సో బంధంలోని లేవు, నువ్వు స్వేచ్ఛగా కూడా లేవు. ఇది ఆలోచిస్తూ, అంటే ఫ్రీగా ఉండాలి అని అనుకుని గతాన్ని అంటిపెట్టుకుని, అంటే ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను అని అనుకుంటే గతంలో ఎప్పుడో నువ్వు బంధంలో ఉన్నట్లే కదా లెక్క. లేదు, ఇప్పుడు బంధంలో ఉన్నాను అంటే ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఆ స్వేచ్ఛని అనుభూతి చెందావు అనే కదా అర్థము. ఇదంతా టెంపరరీ. స్వేచ్ఛ అనండి, బంధం అనండి, టెంపరరీ. ఆల్టర్నేటింగ్ స్టేట్, ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి అలా ఉంటుంది మానసిక స్థితి, అంతే. అయితే బంధంలో ఉన్నాను అనే భావన కావచ్చు, లేదు స్వేచ్ఛగా ఉన్నాను అనే భావన కావచ్చు, ఇదంతా నీ మనసులో ఉండే మాయా. చాలా మంది అంటూ ఉంటారు, ఆ, ఆశ్రమంలో ఉంటే ఇది ఒక పెద్ద బంధం అండి, ఎన్నో నియమాలు ఉంటాయి, ఇక్కడ నిబంధనలు ఉంటాయి, ఇది ఒక పెద్ద బంధం అండి ఆశ్రమంలో అంటూ ఉండొచ్చుగాక. పారిపోదామని కూడా కొంతమంది కనిపించవచ్చు. ఎక్కడికో మీరు పారిపోయినా సరే అక్కడ మీకు ఫ్రీడమ్, స్వేచ్ఛ దొరుకుతుంది అని అనుకుంటున్నారా? అది మాయా. స్వేచ్ఛ కావాలి అని అనుకోవడం ఇంకొక మాయా. ఆ ఫీలింగ్ ఉంది చూసారో మీలో, బంధంలో ఉన్నాను అనేది, అది కూడా ఒక భ్రాంతి. మీ మనసులోనే ఉంది. ఎందుకు? నీ మనసులో నిరంతరము మార్పు కోరుకుంటూ ఉంటావు. ప్రపంచాన్ని మార్చేయాలనుకుంటావు, సంఘటనల్ని మార్చేయాలనుకుంటూ ఉంటావు, మనుషుల్ని మార్చేయాలనుకుంటూ ఉంటావు. కానీ మీ యాటిట్యూడ్, మీ మానసిక స్థితి మార్చుకోవాలి అని ఎప్పుడూ అనుకోవు. అన్నీ మార్చేయాలి, నువ్వు తప్ప, నీ మనసు తప్ప, నీ దృష్టి తప్ప, దృష్టికోణం తప్ప అన్నీ మార్చేయాలనుకుంటూ ఉంటావు. అష్టావక్రులు వారు చెప్తున్నారు, ఇది ఫూలిష్నెస్, స్టూపిడ్. ఏది? స్వేచ్ఛ కావాలి అని అనుకోవడం. నువ్వు బంధంలో ఉన్నావు అని అనుకోవడం ఇంకొక ఫూలిష్నెస్. జ్ఞానోదయం కాలేదు అని అనుకోవడం కూడా నీ తాలూకు తెలివి తక్కువతనమే. జ్ఞానోదయం కోరుకోవడం మళ్ళీ ఇంకొక తెలివి తక్కువతనం, ఫూలిష్నెస్. నాతే బంధోస్తి మోక్షో వా కృతకృత్యౌ సుఖం చరా. ఈ ప్రపంచము కృత్యకృత్యము, చాలా అమూల్యమైనది. ఈ పదాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి సరి అయిన సమానమైన పదము లేదు ఇంగ్లీష్లో అని చెప్తున్నారు గురుదేవులు. కృతకృత్యం అవడము అంటే పని చెయ్యకుండా ఉండమని చెప్పడం కాదు అర్థము. నాకు బంధము లేదు, నాకు మోక్షము లేదు అని అనుకుంటే ఏ ఏది చెయ్యొద్దు అని కూర్చోవడం కాదు. నేను మార్చబోతున్నాను ప్రపంచాన్ని, లేదు ప్రపంచం మారబోవట్లేదు. ఇవి రెండు కూడా ఎలాంటివి అంటే, ఏ ఎలా ఉండేది అలా ఉంటుందిలే, నేనే పని చెయ్యను అని కాదు అర్థము. సేవ చేయను, షేరింగ్, ప్రేమని పంచడము, ఆనందాన్ని పంచడము, జీవితంలో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, అనుభూతి చెందుతున్నారు. ఇవన్నీ చెయ్యొద్దు అని కాదు అర్థము. చుట్టుపక్కల జనాలకి మీరు అవేర్నెస్ క్రియేట్ చేయొద్దు, వాళ్ళకి పాఠాలు చెప్పద్దు, సహాయపడద్దు అని కాదు అర్థము. ఏమవుతూ ఉంటుంది లేకపోతే? అష్టావక్రుల వారు ఎందుకు చెప్తారు ఈ మాటలు? ఏమీ చెప్పకుండా కూర్చోవచ్చు. అష్టావక్రుల వారు కూడా ఏ పని చేయకుండా కూర్చోవచ్చు. ఎలా ఉండాల్సింది అలాగనే ఉంటుందండి, నేనేం చెయ్యను అని అన్నారా అష్టావక్రుల వారు? అనలేదే. మౌనంగా ఉండొచ్చు, ఉన్నారా? ఇది ఒక సన్నటి బంగారు గీత, ఒక మధ్యగా ఉండే ఒక గీత, చాలా సన్నటి మధ్య గీత. కేంద్రము ఎప్పుడూ కూడా ఒక బిందువే. అనంతమైన చిన్న బిందువు కేంద్రము.
ఒక్క ఇంచి అటు ఇటు అయిందా, నువ్వు కేంద్రంలో లేనట్లే లెక్క. సెంటర్ అంటే సెంటరే. చాలా డెలికేటు, చాలా ఫైన్. అందువల్ల ఏం చేస్తాడో భగవంతుడు అటు ఇటు ఆడిస్తూ ఉంటాడు. అటు తిరిగి ఇటు తిరిగి ఇవన్నీ చూసి 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 ఆఖరికి కేంద్రంలో నీలో నువ్వు విశ్రాంతిగా ఉండగలుగుతావు. అందువల్ల సత్యం ఎప్పుడు కూడా విరుద్ధంగానే కనిపిస్తుంది, వ్యతిరేక భావాలుగానే కనిపిస్తూ ఉంటుంది. సత్యంలోనే వ్యతిరేక భావాలు ఉన్నాయి. సత్యం ఎప్పుడూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండదు, అది గుండ్రంగానే ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. కృతకృత్యౌ సుఖం చరా. పని చెయ్యి, ప్రతి పనిలోని ఫుల్ఫిల్మెంట్ తీసుకో. సంపూర్ణంగా నేను ఈ పని చేశాను, ప్రతి పని పూర్తిగా చెయ్యి, దాంట్లో అదే పూర్తయిపోతుంది ఆ పని. ఎప్పుడైతే ఒక పని కంప్లీట్గా చేసేసారో తర్వాతి క్షణానికి ఆ పని లాగబడదు. అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ మీ మనసులో తిరుగుతూ ఉండదు. ఈరోజు ఒక బొప్పాసు పండు అమ్మారు అనుకుందాము, అయిపోయిందండి, అమ్మేశారు, ఆ డబ్బులు మీ చేతుల్లోకి వచ్చేసేయి. మీరు దాని మీద ఎంతో పెట్టుబడి పెట్టారు, ఎంత లాభం వచ్చింది, ఈ ఆలోచన అంతా అవసరం లేదు. అది మీ మనసులో అలా తిరుగుతూ ఉంటుంది. ఇన్స్టంటేనియస్గా అయిపోయింది అంతే. బొప్పాసు పండు మీ చేతిలో ఉంది, అది అమ్మేశారు, డబ్బులు వచ్చేసాయి, డ్రాప్ ఇట్, అక్కడితో అది అయిపోయింది. ఒక పని మీరు ఎప్పుడైతే చేశారో అది అయిపోయింది. సంతోషంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు, సంపూర్ణత్వంతో ఉన్నారు ఆ క్షణంలో. భవిష్యత్తులో ఎప్పుడో హ్యాపీగా ఉంటాను అనేది కాదు, ఇప్పుడు ఈ క్షణంలో, ఈ ప్రత్యేకమైన ఈ ఒక క్షణంలో ఆ ఫలితాన్ని మీరు అనుభవించేశారు. కృతకృత్యౌ సుఖం చరా. ఎవరైతే ఆ నమ్మకంతో ఈ మార్గంలో నడుస్తారో, ఇప్పుడు 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 కృతకృత్యౌ సుఖం చరా, ప్రతి క్షణము పరిపూర్ణత్వంతో పని చెయ్యి, కృతజ్ఞతతో ఉండు. ప్రతి క్షణము నిజంగా కృతజ్ఞతతో ఉంటే, మీ మనసులో లోతుల్లోంచి కృతజ్ఞతతో ఉండండి. అక్కడి నుంచి పని చెయ్యండి, సంతృప్తితో పని చెయ్యండి, సంపూర్ణత్వంతో పని చెయ్యండి. ప్రతి పని కూడా అలా చేస్తూ ముందుకి కదిలిపోండి ఈ ప్రపంచంలో. కృతకృత్యౌ. ఈ కృతకృత్యౌ అనే మాటని రకరకాలుగా చెప్పచ్చు. చెయ్యాల్సిందంతా నేను చేసేసానండి అని కూడా అనొచ్చు. లేదు, నేను చేయాల్సింది ఏదో చేస్తున్నానండి, ఇంతే నేను చేయగలనండి అని కూడా అనొచ్చు. ఇంతకు ముందు ఇకపైన నేనేం చేయాలో అదంతా చేస్తానండి అనేది కూడా అర్థం కావచ్చు. ఇదంతా ఏమి, ఒక్క దెబ్బకి చేసి పడేసేయడం అనమాట కృతకృత్యం అంటే. ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకోవడము మీ మనశ్శాంతిని తీసి పడేస్తుంది. మీరు మీ బీయింగ్లో ఉండకుండా పక్కకి పెట్టేస్తూ ఉంటుంది, సెంటర్లో ఉండకుండా చేసేస్తూ ఉంటుంది. మీరు హాయిగా విశ్రాంతిగా మీలో మీరు శాంతంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. అప్పుడు ఒక ఆలోచన తగులుతుంది మీకు, ఏదో చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. ఆలోచన రాగానే ఏమవుతుంది, మీలో జడత్వము మిమ్మల్ని ఇంకో వైపుకు లాగుతుంది. చెయ్యాలి అన్న ఆలోచన రాగానే చెయ్యకుండా ఉండాలేమో అని కూడా ఆలోచన తీసుకొస్తుంది ఈ జడత్వము. మీరు డల్ అయిపోయేలాగా చేస్తుంది ఆ జడత్వము. మీరేం చెయ్యాలనుకున్నారో అది మిమ్మల్ని భవిష్యత్తులోకి తీసుకెడుతుంది. ఏది చెయ్యకూడదు అనుకున్నారో అది మిమ్మల్ని చీకట్లోకి, జడత్వం లాగేస్తూ ఉంటుంది, వెనక్కి లాగేస్తూ ఉంటుంది. జ్ఞానోదయానికి ఇంకొక పేరే కృతకృత్యౌ. జ్ఞానోదయంతో చేసే పని. దాని అర్థం ఏమి అంటే, సంపూర్ణంగా అయిపోయారు మీరు, ఏమేమి చెయ్యాలో అదంతా చేసేశారు, ఏదేది చెయ్యాల్సి వస్తుందో అదంతా చేసేస్తారు.
ఇప్పుడు కూడా ఏం చెయ్యాలో అదంతా చేస్తూనే ఉన్నారు. అలా అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఆ పని స్మూత్‌గా ఒక అడ్డంకులు లేకుండా, ఒక ఫ్లో లాగా హర్డిల్స్ లేకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనసులో అభిప్రాయాలుండవు, జడ్జిమెంట్‌లుండవు. అద్భుతము అని భావన కూడా కాదు. సరి అయిన పని చెయ్యాలి అంటే అది అయిపోతుంది. డౌటు, ఆ సంశయమే ఉండదు మీ మనసులో. అయ్యో! నేను చేస్తుంది రైటా? తప్పా? ఈ సంశయాలే ఉండవు. ఏదైనా కన్‌ఫ్యూజనే ఉండదు మీలో. అయోమయత్వమే ఉండదు. ఆ వచ్చింది చేసేసేయడమే. మనసు మీకు అడ్డం పడదు. కంటిన్యూయస్‌గా అడ్డంకులు పెడుతూ మధ్యలోని అలా చేస్తావా? ఇలా చేస్తావా? అని రకరకాల ఆలోచనలు గుప్పిస్తూ అలా అడ్డంకులు పడదు మనసు. చిరునవ్వుతో ఆ జరుగుతున్న పనిని గమనిస్తూ ఉంటుంది మీ మనస్సు. దాంతోనే ఉండండి. ఎందుకు? ఇంక ఎటువంటి వేరే ఉద్దేశాలేవైనా సరే, మిమ్మల్ని ఆ లోపలికి తీసుకెళ్ళి, ఆ ఆనందంలో ఎంజాయ్‌మెంట్ తీసుకునేటట్టుగా ఉండదు. ఆ పనిలోంచి నాకేమొచ్చింది అనే ఆలోచనే ఉండదు. చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. మీరు మీ మూలాల్లోంచి, ఆ ఆనందంలోంచి ఆ పని జరుగుతోంది. అందులోంచి ఏదో ఎక్స్‌పెక్టేషన్ లేదు మీకు ఏమొస్తుంది రిజల్టు అనేదే ఉండదు. అది కృతకృత్యం అంటే. చెయ్యాలి చేస్తున్నాను. ఇక పైన నేను చేయాల్సింది చేస్తాను. ఇంతకుముందు చేయాల్సింది నేను చేశాను. ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను అని అనుకున్నప్పుడు, అందులోంచి మీరేమీ ఆశించరు. అది ఎన్‌లైటెన్డ్ యాక్షన్ అంటే, జ్ఞానోదయంతో చేసే పని అంటే. కృతకృత్యౌ. ఇక్కడ ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు. ఆ సంతోషాన్ని వ్యక్తీకరిస్తున్నావు నీ పనుల్లో. పెయింటింగ్ కావచ్చు, పాట పాడడం కావచ్చు, నాట్యం కావచ్చు, మొక్కలకి నీళ్లు పోయడం కావచ్చు, పిల్లల్ని చూసుకోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మీ బీయింగ్ తాలూకు ఎక్స్‌ప్రెషన్, మీ సంతోషం, ఆనందం తాలూకు వ్యక్తీకరణే. సుఖం చరా. అప్పుడు మాత్రమే మీరు సంతోషంలోకి వెళ్ళగలరు. సంతోషంలో తో పాటు కదలగలరు. మీ చుట్టూ కూడా సంతోషం నిండిపోతుంది. జనకుల వారు చాలా బాధ్యతలున్నాయి. అతని దేశం అంతటిని కూడా ఆయన చూసుకోవాలి. ప్రజల బాగోగులు చూసుకోవాలి. అయితే లోపల ఎక్కడో జనకుల వారికి ఏవో కోరికలు ఉండి ఉంటాయి. తన దేశాన్ని మార్చెయ్యాలి. అందరినీ సంతోషంగా ఉంచాలి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి. ఇదే ఆదర్శవంతమైన పని అనే ఆలోచన జనకుల వారిలో ఎక్కడైనా ఉందో ఏమో మరి. అది ఆ చిన్న విషయము అతనిని, అతని అనంతమైన సామర్థ్యాలని అనుభూతి చెందకుండా, తెలుసుకోకుండా అడ్డేస్తోంది. అర్థమవుతోంది. సచ్ ఎ వండర్‌ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఎలాంటిది అంటే కంట్లో చిన్న నలక పడ్డట్లు. చిన్న నలక పడితే చాలు ఆ అనంతాన్ని మీరు చూడలేరు. పెద్ద ఎత్తైన కొండలున్నాయి, నక్షత్రాలున్నాయి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు అన్నీ ఉన్నాయి. ఎంత పెద్ద అనంత ప్రపంచం మీ ముందు ఉన్నా సరే, కంట్లో చిన్న నలక ఉంటే చాలు అనంతాన్ని మీరు చూడలేకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అష్టావక్రుల వారు జనకుల వారిని అటువంటి అడ్డంకుల నుంచి ఆ కంట్లో నలక తీసినట్లుగా బయటికి లాగేస్తున్నారు. సంతోషంగా ముందుకి కదులు అని చెప్తున్నారు. ఏది చెయ్యకుండా ఉండడం కాదు దీని అర్థము. ఏం చెయ్యక్కర్లేదులే అని బద్ధకంగా కూర్చోవడం గాదు. ధ్యానమే చెయ్యక్కర్లేదు, ఏ పని చెయ్యక్కర్లేదు అనే మానసిక స్థితి కాదు. ఊరికే అలా పడుకుంటాను, ఏదో తింటాను, లేస్తాను, పడుకుంటాను అనేటట్లుగా ఉండడం కాదు. ఎలాగూ ఏమీ చెయ్యక్కర్లేదు కదా! అటువంటి స్థితి కాదు. ఎలాగో ప్రపంచాన్ని మార్చలేము, మనుషుల్ని మార్చలేము అంటే ఎందుకేం చేయాలి? అది కాదు. అంతకంటే లోతైనదిది. సుఖం చరా. ఆనందంగా, సంతోషంగా ముందుకి కదులు. మీరు చూస్తూ ఉంటారు. సన్యాసించిన వాళ్ళని సీరియస్ మొహాలు పెట్టు కూర్చుంటారు. చాలా మంది సాధువులు ఇలానే ఉంటారు.
అస్సలు ముఖంలో ఎక్కడా సంతోషం ఉండదు. చిరాకు, సీరియస్ గా మొహం పెట్టు కూర్చుంటారు. చాలా మంది నన్స్ ప్రీస్ట్లు కూడా చిరునవ్వు ఊరికే తగిలించుకుంటారు ముఖం మీద. తేరిపారా మీరు దగ్గర నుంచి చూస్తే కనుక అవన్నీ వాటి వెనకాతల జీవితం పట్ల విసుగు చిరాకు ఉన్నాయి అనేది మీరు గ్రహించగలుగుతారు. ఆ చిరునవ్వు కూడా వెనకాతల చిరాకు ఆ, అవి ఉన్నాయి అని చెప్పి మీరు గ్రహించగలుగుతారు దగ్గర నుంచి చూస్తే. చాలా గ్లూమీగా ఉంటారు వాళ్ళు. నల్ల దుస్తులు, డార్క్ కలర్ బట్టలు వేసుకుంటూ ఉంటారు. అది ఇంకా గ్లూమీగా కనిపిస్తారు వాళ్ళు. దుఃఖంలో కూరుకుపోయినట్లు కనిపిస్తారు. నవ్వడం అనేది వాళ్ళకి ఒక క్రైమో. వాళ్ళ దగ్గర మీరుండి నవ్వినా సరే అది పెద్ద తప్పు అయిపోతుందండి. చాలా సీరియస్ గా ఉండాలి వాళ్ళ ముందు ఎప్పుడూ కూడా. మీ నవ్వు దాచేయాలి, పక్కన పెట్టేయాలి. ఎంత వీలైతే అంత సీరియస్ గా మీ ముఖాన్ని ఉంచాలి. సరి అయిన పద్ధతిలో అన్నింటినీ విడిచిపెట్టేసేయండి. చిరాకు, విసుగు భావనతో కాదు వదలాల్సింది. నాదేదీ కాదు, నాకేమీ అక్కర్లేదు అని ఆ, నాదంటూ ఏదీ కాదు. నేనేం చేశాను, ఇదంతా నాదా, ఆ విశ్వానికి సంబంధించింది, ఆ చైతన్యానికి సంబంధించింది అని తెలుసుకుని వదిలేయాలి. ఇలాగా రన్నవే చెయ్యడము, చేసే బాధ్యతల నుంచి, పనుల నుంచి నా వదిలేసి పారిపోవడం అనేది మీకు ఏ బెనిఫిట్ తీసుకురాదు. మీరు ఎక్కడికి వెళ్ళలేరు. కృతకృత్యౌ సుఖం చరా. ఏదైతే చెయ్యాలో అదంతా చేసేసి చిరునవ్వుతో ముందుకి కదలండి. ఆనందంతో ముందుకు కదలండి. సంతోషంగా ఉండండి. సుఖం చరా. ఇప్పుడు నువ్వు సంతోషంగా విశ్రాంతి తీసుకో. జై గురుదేవ్.